హలో! మేమైతే ఈరోజు నార్త్ గోవాకైతే ట్రిప్ అయితే బయలుదేరామండి. ఇప్పుడు మీకు ఇక్కడ కనిపిస్తున్న బ్రిడ్జ్ ఉంది కదా! దాన్నైతే జువారీ బ్రిడ్జ్ అని అంటారు. అది జువారీ నది అంటే సరస్సును సముద్రం కలిసే ఏరియా అన్నమాట అది. ఇదేమో జువారీ నది పైన ఈ బ్రిడ్జ్ ఉంది కాబట్టి దీన్ని జురాయి బ్రిడ్జ్ లేకపోతే కేబుల్ బ్రిడ్జ్ అని కూడా అంటారు. దాన్ని ఈ మధ్యనే ఇనాగ్రేట్ చేశారు. ఇనాగ్రేట్ చేసింది ఎవరంటే నితిన్ గడ్కరీ గారు ఇనాగ్రేట్ అయితే చేశారు. ఇనాగ్రేట్ చేసిన తర్వాత ఇదైతే చాలా బాలీవుడ్ ఫిలిమ్స్లోనైతే మనకి కనిపించే చర్చ్ నార్త్ గోవాలోనైతే. ఇంకా మెయిన్ థింగ్ చెప్పాలంటే నార్త్ గోవాలో మనకి హ్యాండ్ క్రాఫ్ట్స్, దాని తర్వాత ఖాదీ కాటన్స్, హ్యాండ్మేడ్ బ్యాగ్స్, హ్యాండ్మేడ్ ఐటమ్స్, క్యాప్స్, దాని తర్వాత ఇదిగో ఈ విధంగా అయితే ఫారినర్స్ అందరు వస్తారు కదా, వాళ్ళకైతే ఇవి చాలా స్పెషల్గా అనిపిస్తాయి అని చెప్పి మెయిన్గా రోడ్ సైడ్ షాపింగ్ అయితే చాలా ఎక్కువ అండ్ కన్వీనియంట్గా అయితే ఉంటుంది. ఏదైనా మనకి 200, 300 ఈ రేంజెస్లోనైతే దొరుకుతాయి. ఈ విధంగా అయితే చూడండి, ఈ హ్యాట్స్ అయితే ఇక్కడ చాలా స్పెషల్ అసలు. దాని తర్వాత ఏంటంటే ఇక్కడ చాలామంది ఫారినర్స్ అయితే బొమ్మల్లా కూర్చున్నారు. మేమైతే యాక్చువల్గా చూసి బొమ్మలే అనుకున్నాం, కానీ వాళ్ళైతే ఈ విధంగా కూర్చున్నాం. మా పెద్దమ్మాయి ఆల్రెడీ వెళ్ళి వాళ్ళతో మాటలు కూడా ఆడేసి వాళ్ళకి సెకండ్ కూడా ఇచ్చి వాళ్ళతో ఫొటోస్ కూడా దిగింది. వాళ్ళైతే ఒక రెస్టారెంట్ బార్లోనైతే ఉన్నారు. ఈ విధంగా ఈ బీచ్ ఏరియా మొత్తంలో ఇలా మొత్తం రోడ్ సైడ్ షాపింగే కనిపిస్తుంది. ఇక్కడ కాజు షాప్స్ కూడా ఎక్కువ. ఎవరైనా నార్త్ గోవా వెళ్ళాలని ఇంట్రెస్ట్ ఉంటే కాజు కూడా ఒకసారి ఇక్కడ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఒకవేళ కనుక మీరు ఇక్కడ ఉండి ఈ లంచ్ టైం సరికి ఇక్కడ ఉండి ఏమైనా తినాలి అనిపిస్తే ఫ్యాట్ ఫిష్ హోటల్కి మాత్రం వెళ్ళండి. ఫ్యాట్ ఫిష్లో ఫుడ్ చాలా బాగుంటుంది. దాని తర్వాత ఇదంతా ఇదిగో బీచ్ ఐటమ్స్ అనమాట. అంటే వాటర్లో స్విమ్ చేయడానికి స్విమ్ షూట్స్, లేడీస్ వేర్, కిడ్స్ వేర్ అన్నీ చాలా మంచిగా అయితే బట్టలు దొరుకుతాయి. మరి తెలుసు కదా నార్త్ కల్చర్ అంటే. ఇంకా మెయిన్ థింగ్ ఏంటంటే బీచెస్ అయితే చాలా ఫేమస్ అండి గోవాలో. మేమైతే భాగా బీచ్, అంజునా బీచ్, ఇలా చాలా బీచెస్ అక్కడైతే తిరిగాము. ఇంతేనండి. ఎవరైనా నార్త్ గోవా వస్తే మస్ట్ అండ్ షుడ్ విజిట్ చేయండి.